హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇండియా కూటమి ప్రచార సరళికి సంబంధించి పాత్రికేయ మిత్రులు తెలంగాణ సమాజం తరఫున అడగడానికి ప్రశ్నించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నాకు కాస్త ఆలస్యమైంది. కార్యక్రమాలు, పని ఒత్తిడి, మీరందరూ క్షమించాలి. ప్రధానంగా దేశ రాజకీయాలను గమనించినప్పుడు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు కూటముల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక కూటమి, ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి, సంక్షేమాన్ని అమలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాయి. 18వ లోక్సభ ఎన్నికలు మాత్రం అభివృద్ధి సంక్షేమం చుట్టూత కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా, రాజ్యాంగాన్ని మార్చాలా, రిజర్వేషన్లను రద్దు చేయాలా, వ్యక్తుల చేతిలో వ్యవస్థలన్నీ బందీలై బానిసలుగా పనిచేయాలి, ఆ విధానమే మా విధానము అని ఒక సమూహం ఈ ఎన్నికల్లో వస్తే, రెండవ సమూహం ఈ దేశ ప్రజలు చాలామంది ఆలోచన చేయనప్పుడే ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామికబద్ధ వ్యవస్థగా, సంస్థగా దేశ స్వతంత్రం కోసం, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా శాసించే వాళ్లను ఈ దేశం నుంచి పంపించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి ప్రజలకు ఏం కావాలనో ప్రజల తరఫున ఆలోచన చేసి ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి స్వతంత్రాన్ని సాధించి వచ్చిన స్వతంత్రంలో భవిష్యత్ తరాలకు అందించాల్సిన విధి విధానాలను సంయుక్తంగా, అంటే తెల్లదొరల నుంచి అధికార బదలాయింపు జరిగినప్పుడు నేషనల్ గవర్నమెంట్, అంటే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరితో కూడుకున్న ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే శ్యామప్రసాద్ ముఖర్జీ వరకు, అంటే హిందూ మహాసభ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అన్ని రకాల భావజాలం ఉన్న వాళ్ళందరితో ఒక నేషనల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగం రాసుకోవడానికి ఈ దేశ పరిపాలన భవిష్యత్ తరాలకు ఏ విధంగా అందించాలనో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాటన్నిటిని చర్చించి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించిన రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది. ఆ రాజ్యాంగమే మనకు ఖురాన్, ఆ రాజ్యాంగమే భగవద్గీత, ఆ రాజ్యాంగమే బైబిల్గా ఈ దేశంలో ఉన్న 4 ధర్మాలను పాటించే అందరికీ, వివిధ జాతులకు రక్షణ కల్పించే విధంగా సమాజంలో నిర్లక్ష్యానికి, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, గౌరవం కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాల విధానాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసి ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు ఏలాలి,
పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఓటు హక్కు ఒకే విధంగా ఉండాలి. ఈ దేశంలో ప్రతివాడు తమల్ని పాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు అవకాశం కల్పించాలి. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వము కొన్ని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని అంశాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా తీసుకునే ఇంకొన్ని అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా క్రోడీకరించి ఈ దేశానికి ఒక ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని, ఎవరైనా తప్పులు చేసినా, ఎవరైనా నేరాలు చేసినా వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాలను తయారు చేసి, ఇందులో ఏ జాతి వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా నేరాలకు పాల్పడిన వాళ్ళను నేరగాళ్ళ కిందనే చూసే విధానాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. అదేవిధంగా భిన్న సంస్కృతులను గౌరవించడం, భిన్న సాంప్రదాయాలను పాటించే వాళ్ళకు అవకాశం కల్పించడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు, పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు, ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్ళను, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఆ కోణంలోనే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన కొన్ని తప్పిదాలను, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను, ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని, వ్యవస్థల్ని, వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు. 3 తరాలు ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గాంధీ కుటుంబము, వాళ్ళ నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఉద్యమానికి, రాజకీయ పార్టీకి తేడా లేకుండా నిస్వార్థంగా ఉద్యమం చేసిన, నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము, ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మొన్న డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని, ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో
భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే, ఎందుకు అని అంటే ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గెలుపు, ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్నా. అబ్సల్యూట్ మెజారిటీతోని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో నోయిడా వస్తుంది. మీరు ఒక్కసారి నోయిడాను చూడండి. పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్ను కూడా ఎత్తి చూడడం లేదు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు, పరిపాలన విధానము, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారము. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నిసార్లు బీజేపీ గెలిచినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తీసుకుంటున్న విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదు. ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు కావచ్చు. మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు, పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చెయ్యకుండా, మతాలను విభజించకుండా, వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా, ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశారు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు, ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశం ఏమైనా పర్వాలేదనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము. ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నిటిని కూడా లెక్క కట్టి 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు, మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు, చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. మాత్రమే విమర్శలు సంధిస్తున్నట్టు కనిపించిన రేవంత్ రెడ్డి గారు తర్వాత క్రమంగా బీజేపీ వైపు తన విమర్శనాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు.
నరేటివ్ని తీర్చిదిద్దారు. కొత్త సింబల్స్ కూడా మన దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడంతా కూడా ఎవరు కనపడినా దేశవ్యాప్తంగా ప్రశ్న ఏంటంటే మీ 17లో ఎవరికి ఎన్ని వస్తాయి, 12 ఎవరికి వస్తాయి, 5 వరకు వస్తాయి, 4 వరకు వస్తాయి, 10 వస్తాయా, 8 వస్తాయా, రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎవరు కాంగ్రెస్ తర్వాత ద్వితీయ స్థానంలో ఎవరు ఉంటారు, ద్వితీయ స్థానంలో ఎవరు ఉండటాన్ని కాంగ్రెస్ ఇష్టపడుతుంది, 3 పార్టీల్లో ఒకడు ఈ ఎన్నికల తర్వాత ఉంటారా, వెళ్ళిపోతారా, ఇటువంటి ఆసక్తికరమైన చర్చలకు ఈ ఎన్నికలు తెరలేపాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫలితాలు ఎట్లా ఉంటాయనే ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో ఆ దేశవ్యాప్తమైన పరుగులో, ఆ రేస్లో తెలంగాణను కూడా భాగం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన మనం అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మిత్రులు క్లుప్తంగా సూటిగా ప్రశ్నలు అడగండి. మొదటి ప్రశ్న మిత్రులు నగేష్ గారు, గౌరీశంకర్ గారు. నేను గౌరీశంకర్ సార్, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా సౌత్ నుంచి ఫండ్స్ అంతా నార్త్కి వెళ్తూ ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఆర్ఆర్ ట్యాక్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, అంటే ఇండైరెక్ట్లీగా మన డబ్బులని ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పంపిస్తూ ఉన్నారు అన్నారు. దాని మీద రియాక్షన్ ఏమిటి? గౌరీశంకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగినారు. నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నా పదే. 2019లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దీ చేసేటప్పటికి 22,500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అందులో 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 1,500 కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వారి జాయజాతులు అమ్మో, వాళ్ళ జాగీర్దారులు, జమీందారులు వజ్రాలు వైదూర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో, మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన. ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వరకు దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం, ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం. ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు, లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన 8,000 ఎలక్టోరల్ బాండ్స్ వరకు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము. ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం. నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలున్నాయి. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా, ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు, లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి. ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో 1-2% ఎవరైనా ఉండొచ్చు. 95% ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తుండ్రు, పార్టీలు సభలు సమావేశాలు పెడుతుండ్రు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద, వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి. ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు. వారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసిండ్రు. మా జిల్లాలో దొంగసారా అమ్మేటోళ్ళు, కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టులు చేసేటోళ్ళు, క్రషర్ మిషన్ల నుంచి, వైన్ షాప్ల నుంచి వసూళ్లు చేసేటోళ్ళు, అంటే వాళ్ళ పేరు చెప్తేనే
దొంగలు కూడా భయపడే అట్లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు. నేను వచ్చి 100 రోజులైంది. ఎలక్టోరల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు. రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది. నరేంద్ర మోడీ గారు నేను నీతిమంతునని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని చెరువు పక్కన కూర్చోబెట్టుకోవడము, మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ షిండేను అజిత్ పవార్ని చెరువు పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, అస్సాం వెళ్ళి హిమంత బిశ్వ శర్మని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, అశోక్ చవాన్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సహాయం పొందకుంటే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టేసి చెప్తారు మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను. కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి నన్నంటే పర్వాలేదు, ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలో ఉన్నా. రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని వదిలేసి పోయినట్టే. సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు, నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు. కానీ కరప్షన్ ఛార్జెస్ అగెనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు. నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు, మీకు తెలుసు. ఎన్నికల కోసం గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి ఆ కుర్చీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి బూతులో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం. ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం, ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం. కాంశీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం. ముఖ్యమంత్రి గారు, నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్న విషయం మీరు లేవనెత్తినారు. యూపీఏ ఎజెండాలో కానీ మీ నేషనల్ లీడర్షిప్ ఎజెండాలో కానీ ఈ రెండు లేవు, ముందు ఉన్నాయి కానీ ప్రముఖంగా లేవు. రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, చాలా పెద్ద టాస్క్ని ఎత్తుకున్నారు మీరు. ఇది ఒక ఎన్నికల ఎత్తుగడన? భవిష్యత్తులో దీని మీద ఆధారపడి చేయాల్సిన పోరాటాలకి ముందుంటారా? ఈ రెండింటికి సమాధానంగా. డెఫినెట్గా అంటే నేను ఆధారాల ప్రాతిపదికన ఈ అంశాలు లేవనెత్తిన. రెండు విషయాలు ఇందులో. 2000 సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిండు. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండు. 50 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేసి 2002లో 10 మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు, హిందువుల యొక్క హక్కుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు, అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా, 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టినారు. ఆ రోజు ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు అందరు చదివినరు, బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు.
వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు, రాసిండ్రు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఈజ్ మదర్ ఆర్గనైజేషన్. మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వేరాజ్ ఇన్ బీజేపీ ఈజ్ నాట్ అన్ మదర్ ఆర్గనైజేషన్. బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు, విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు, రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు, కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు, అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళ్ను పెట్టుకున్నారు, ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ బీజేపీ. 3 తలాక్, 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు. ఇప్పుడు మిగిలిన రెండు. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడము, 2 రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజారిటీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. అందుకే 8 రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటమిలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2025 అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది. ఇది ఐడియాలజికల్ వార్ అగెనిస్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్. కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎంహెచ్ఏ కంప్లైంట్ మీద. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన ఈ సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎంహెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, సమ్మన్ చేయడం జరిగింది. అంటే నేను లేవనెత్తిన అంశం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే కార్యాచరణ తీసుకున్నాం. వాళ్ళు సమ్మన్ చేసినా, మా వాళ్ళని అరెస్ట్ చేసినా, గాంధీ భవన్ మీద దాడి చేసినా, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా, ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించినా, ఈరోజు దాదాపుగా 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తుండ్రు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది. అంటే వ్యవస్థల్ని ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన, ఈ ఎన్నికలు సాదాసీదా ఒకరు అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు. సమూలమైన మార్పు తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. నాకున్న పరిమితమైన అవగాహనతోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు. మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు, అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మోడీ గారు, అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ను కానీ ఏఐసిసి లీడర్స్ని కూడా టార్గెట్ చేయట్లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఇది మన అందరి బాధ్యత దీన్ని ఎదుర్కోవాలనుకుంటే.
Sir, రీఛార్జ్ sir, Mr. Reddy, you surely have shaken them, so they are targeting you like this, I would say. But I had a very simple question for you. Should there be a retirement age for the Prime Minister? And the second question is that Economic Advisory Council of the Prime Minister has submitted a paper saying minorities are very well protected in India, whereas your party has been asking for caste and caste census and other things. I would like your views on these two. Sorry, come again, first question. What is First, should there be a retirement age for the Prime Minister? that? Yeah, actually, he has decided 75 years age for retirement in Bharatiya Janata Party as an elected representative. That is how he has forcefully taken a decision against L.K. Advani, Murali Manohar Joshi ji, and senior more leaders. Now, Narendra Modi ji is crossing 74 years. One more year is there. Just I wanted to pose the same question to Narendra Modi ji. Are you ready to retire at the age of 75 years? Where he has laid down this rule. And second thing, economic policies. Just I wanted to remind you one thing. 1947 to till 2014, 14 prime ministers, almost more than 67 years, they have borrowed 55 lakh crores. Only one Narendra Modi from 2014 to 2024, he has borrowed 113 lakh crores, single person. He has ruined this country. So country is facing a crisis. So he has to take responsibility. So whatever he is submitting documents, I'm not going to believe on those documents. Why? Because he can go any level to win election. He doesn't have that much integrity or credibility. sir, CM sir. రేవంత్ రెడ్డి. సీనియర్